రైతు రుణమాఫీని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హరీష్ రావు రాజీనామా పత్రం ఎక్కడా అని ప్రశ్నించారాయన. భారతదేశ చరిత్రలోనే రుణమాఫీ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమం అని కొనియాడారు జీవన్ రెడ్డి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పంటున్నాం. ఇలా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఏది ఎత్తుందో జీర్ణించుకోలేక మాట్లాడుతుందని చెప్పంటారు. ఒకసారి మిత్రుడు కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ మీరు ఏం మాట్లాడితే ఒకసారి గుర్తు చేసుకోండి చెప్పంటారు. ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ గారు చెప్పిండ్రు, మీరు 15 ఆగస్టులో అమలు చేసినట్టయితే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారని చెప్పారు. మరి రాజీనామా పత్రం ఎక్కడో మాకు తెలియదు అని చెప్పంటున్నా. మీరు 15 ఆగస్ట్ కాదు, జూలై 18 అని చెప్పంటున్నా. ఇవాళనే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిపోతుందని చెప్పంటున్నా. రేపు ఆగస్టు మాసానికి ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాబోతుందని చెప్పంటున్నా. యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డటువంటి ఒక కార్యక్రమం చెప్పంటున్నా.